తో రామ్ చరణ్ మూవీ చేయబోతున్నాడా? కొత్త ఏడాదిలో వీళ్ళిద్దరి మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందా? ఏపీలో ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మూవీపై ఫోకస్ పెడతారా? తన బాబాయ్తో మూవీ కోసం చెర్రీ ఎదురు చూస్తున్నాడా? బాబాయ్ అబ్బాయి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. అబ్బాయి బాబాయ్ 2024లోనైనా సాధ్యం చేస్తారా? అభిమానుల కలను వచ్చే ఏడాదైనా నెరవేరుస్తారా అంటే అందుకు ఆస్కారం బలంగానే కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా అబ్బాయి, ఎవరా బాబాయ్ అంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. వారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని చాలా కాలం క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ బ్యానర్లో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తాడని పవన్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో బాబాయ్తోనూ తాను అంతే ప్రతిష్టాత్మకమైన సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చరణ్ కూడా ట్విస్ట్ ఇచ్చారు. తాను బాబాయ్తో సినిమా చేస్తే తన కెరీర్లోనే అది భారీ బడ్జెట్ సినిమా అవుతుందని, అంతకు మించి మాటలు లేవనేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేయడం, అవి రెట్టింపవడం, ఆ తర్వాత నెమ్మదిగా చల్లబడడం అన్నీ జరిగిపోయాయి. ఎందుకంటే ఆ ప్రకటన ఇచ్చి ఏడాదిన్నర అవడం లేదు, 2 ఏళ్లకు పైగానే అవుతుందేమో. అప్పుడు ఇద్దరు ముమ్మరంగా సినిమాలు చేస్తున్నారు. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఈ రకమైన స్టేట్మెంట్ ఇద్దరి నుంచి విడివిడిగా వచ్చింది. కానీ ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే సినిమాలు కూడా మానేస్తానని ప్రకటించారు. కానీ మళ్ళీ ఆ మాటను వెనక్కు తీసుకొని సినిమాలు మానేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని భావించి మళ్ళీ డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు. అలా పీకే మళ్ళీ మేకప్ వేసుకోవడం జరిగింది. ఇక రామ్ చరణ్ తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ను దాటి పాన్ ఇండియాకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి హాలీవుడ్ అంటూ చాలా పెద్ద స్టార్ అయిపోయారు. కానీ అబ్బాయి బాబాయ్ ప్రేమాభిమానాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2024లోనైనా ఇద్దరూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. కనీసం ఎవరో ఒకరు తమ సొంత బ్యానర్లో సొంత హీరోతో సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక వచ్చే ఏడాది తీరుతుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.